ఇండిగో ఎయిర్లైన్స్ లో సంక్షోభం నెలకొనడంతో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రంగంలోకి దిగింది. ఎయిర్లైన్స్ సంస్థను వివరణ కోరింది. ఇండిగో ఇచ్చిన రిపోర్ట్ ను డీజీసీఏ తోసిపుచ్చింది. ఎప్పటిలోగా సమస్యను పరిష్కరిస్తారని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు నిలిచాయి. మూడవ రోజు కూడా కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ ఇతర నగరాల్లో విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఇవాళ ఒక్కరోజే 170కి పైగా విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకొని ఇబ్బందులకు గురవుతున్నారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, బెంగళూరు వంటి కీలక మార్గాల్లో ప్రయాణించేవే ఎక్కువగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 28 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ కు రావాల్సిన 27 ఇండిగో విమానాల సర్వీసులు బంద్ అయ్యాయి. సిబ్బంది కొరత, పనివేళల్లో కఠిన నిబంధనలే కారణమని సిబ్బంది చెబుతున్నారు. 2 రోజుల్లో సాధారణ పరిస్థితి వస్తుందని ఇండిగో సంస్థ తెలిపింది.